హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో న్యూ స్పాంజీ టేస్టీ రెసిపీ వచ్చేసి వెన్నెలా స్పాంజ్ కప్ కేక్ రెసిపీని ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చూపించబోతున్నానండి. ఈజీగా చేసుకొని సింపుల్ ప్రాసెస్తో ఇంట్లోనే పిల్లలు కప్ కేక్స్ అడిగినప్పుడు, లేదంటే బేకరీ స్టైల్లోలా కప్ కేక్స్ ప్రిపేర్ చేయాలంటే నేను చెప్పినట్టు ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అచ్చం బేకరీలో కొన్నట్టే వస్తాయండి. టేస్ట్ అయితే స్పాంజీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే స్నాక్స్ బాక్స్లో కట్టించడానికి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఈ కప్ కేక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పిండి వేసుకోవాలండి. ఇక్కడ మైదా పిండి 1 కప్పు వేసుకొని ఇలా మనం కేక్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మనకు కేక్ సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా జల్లించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. మీరు ఒకవేళ తీపి కాస్త తక్కువ తినేవాళ్ళు 3/4 కప్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో నేను ఒక 3 గుడ్లను పలగొట్టి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసము వెన్నెలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కేక్ అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1 నుంచి 2 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఆపుతూ పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పైన ఇలా నురుగుగా రావాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 2-3 టీ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్లో రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుందండి కేక్ అయితే. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకుని ఇలా నురగలుగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం జల్లించిన పిండిలో ఈ మొత్తం మిక్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మీరు అదే స్పాచులాతో మిక్స్ చేసుకున్నా ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా మిక్స్ చేసుకుంటే మనకు కేక్ సరిగా ఫ్లఫీగా రాదండి. చూడండి, ఇలా మనం స్పాచులాతో మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇక్కడ నేను కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా మోల్డ్స్లో పెట్టుకున్నానండి. మీరు అదే కప్ కేక్స్ చేయాలంటే చిన్న గిన్నెలో పెట్టుకొని కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను వీడియోస్లో చేశాను, ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు దీంట్లో నేను ఇలా పేపర్ కప్స్ పెట్టుకున్నానండి. బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను. మీరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లో గిన్నెలో అయినా మీరు ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాటర్ని సగం వరకు వేసుకోవాలండి. సగం వరకు బ్యాటర్ వేసుకొని, ఎక్కువ వేస్తే మనకు పొంగి పైకి వచ్చేస్తుందండి. సగం వేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి నేను చాకో చిప్స్ వేసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో టూటీ ఫ్రూటీ ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకొని ముందుగా ఒక 5 నిమిషాల పాటు నేను ప్రీహీట్ చేసుకున్నానండి. పెద్ద గిన్నె ఇలా పెట్టేసి దాంట్లో చిన్న స్టాండ్ పెట్టుకొని ఇలా ప్రీహీట్ చేసుకోవాలి.
5 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెలో ముందుగా మనము కేక్ బ్యాటర్ వేసుకున్న ఆ కేక్ టిన్ని దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం 15 నుంచి 18 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి. అంతకన్నా అవసరం ఉండదు దీనికి. ఇలా కప్ కేక్స్ పేపర్ పెట్టి మనం బేక్ చేస్తున్నాం కాబట్టి 15 నుంచి 18 నిమిషాల్లో బేక్ అయిపోతుందండి. మీరు అదే గిన్నెలో ఉంచుకొని మీరు బ్యాటర్ వేసుకుంటే ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. చూడండి, నేను 15 నుంచి 18 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా టూత్పిక్ చేసి చెక్ చేసుకుంటే మనకు తడి తగలలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టు. ఇలా క్లాత్ వేసి మనం ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఊడొచ్చేస్తాయండి. ఇలా మనం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చాయి, అచ్చం బేకరీ స్టైల్లోనే వచ్చాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇవైతే. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. పిల్లలైతే చూస్తూనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే స్నాక్స్ బాక్స్లో ఇలా కట్టించితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే హైజీనిక్గా మనము బేకరీ స్టైల్లో కప్ కేక్స్ని రెడీ చేసుకోవచ్చండి. బీటర్ లేకపోయినా కానీ మిక్సీ జార్లో ఇలా మనం సింపుల్గా కేక్ బ్యాటర్ని రెడీ చేసుకొని బేకరీ స్టైల్లో అచ్చం చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ బేకరీ స్టైల్లోని కప్ కేక్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత స్పాంజీగా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.